హలో వ్యూవర్స్, ఎలా ఉన్నారు? మీరందరూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సంధ్య రూపేష్. ఇవాల్టి వీడియోలో శ్యామల అమ్మవారి నవరాత్రులపై మీకున్న సందేహాలతో పాటు అమావాస్యకు ముందుగా ఇంటిని ఎలా శుభ్రపరుచుకున్నానో, పూజను ఎలా ఆచరించానో మన వ్యూవర్స్కి షేర్ చేయబోతున్నాను. స్థిమితంగా ఆలోచించే వ్యక్తిత్వం, ఓర్పు, సహనం, ఎదుటివారిని అర్థం చేసుకునే గుణం, ఇవన్నీ అమ్మవారి ఆరాధన వలన నేను పొందినవి. ఇంట్లో ఈ పూజను చేయడం వలన కోట్లకు అధిపతులవుతాము, పెద్ద బంగ్లాలను కొంటామని నేను ఏ రోజు చెప్పలేదు, చెప్పను కూడా. కొన్ని లక్షల మంది మన వీడియోస్ని ఫాలో అవుతూ ఇన్స్పైర్ అవుతున్నారు. మంచి మోటివేషన్తో వాళ్ళు కూడా చక్కగా ఇంట్లో పూజను చేసుకుంటూ ఉన్నారు. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు మాత్రమే 1.5 lakh పీపుల్ ఉన్నారు. నాతో పాటు ఈ జర్నీలో మీరు కూడా కొన్ని ఇయర్స్ నుంచి ట్రావెల్ చేస్తున్నారు కనుక ప్రతి ఒక్కరి నేచర్ ఎలా ఉంటుంది అన్నది ఈజీగా గమనించగలను. ఇక నా విషయానికి వస్తే ఖచ్చితంగా స్వామి అమ్మవార్ల పూజకని కొంత సమయాన్ని కేటాయించడం, అలంకరించుకోవడం అంటే నాకు చాలా ఇష్టం. ఒక గృహిణిగా పూజనాచరించడానికి ఎలాంటి నియమాలు పాటించాలో అవి ఖచ్చితంగా పాటిస్తాను. దాదాపు మన వీడియోస్ని రెగ్యులర్గా ఫాలో అవుతున్న వ్యూవర్స్కి తెలిసే ఉంటుంది. పూజనాచరించడానికి కావాల్సింది సెల్ఫ్ డిసిప్లిన్, ఖచ్చితంగా క్రమశిక్షణ చాలా ముఖ్యమైనది. ఇది మన జీవితానికి కూడా చాలా బాగా హెల్ప్ అవుతుందని షేర్ చేస్తూ ఉంటాను కదా. ఎవరో మనల్ని మోటివేట్ చేస్తారు, మనకు ఒక దారి చూపిస్తారని ఎప్పుడూ ఆ భావనతో ఉండకూడదు. ఖచ్చితంగా సెల్ఫ్ మోటివేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సెల్ఫ్ డిసిప్లిన్ అలాగే సెల్ఫ్ మోటివేషన్ ఈ రెండు నీ లైఫ్లో ఉన్నట్లయితే నువ్వు ఏదైనా సాధించగలవు. ఇంకా ముఖ్యంగా మనకు ఉండకూడని అలవాటు ఏంటో తెలుసా? మనల్ని మనం తక్కువ చేసుకోవడం. ఎదుటివారిని చూసి వాళ్ళు మనకంటే బాగున్నారు, మనమేంటి ఇలా ఉన్నామని ఎప్పుడూ అనుకోకూడదు. మనకున్న దాంట్లో సంతోషంగా ఉన్నామా లేదా అన్నది చాలా ముఖ్యం. ఒకవేళ ఎదుటివారిని చూసి పోల్చుకోవడం మొదలుపెట్టావంటే నీకు సంతోషం అన్నది కరువైపోతుంది. మంచి గుణం, మంచి అలవాట్లు నీకెప్పుడు అలవాటు అవుతాయో తెలుసా? దైవభక్తి ఉన్నప్పుడు మాత్రమే అని ఖచ్చితంగా చెప్పగలను. దైవభక్తి అంటే ఎప్పుడూ పూజలు చేస్తూ అలంకారాలు చేస్తూ కూర్చోవడం కాదు. మన మనస్సుని స్వామి అమ్మవార్ల పాదాల చెంత ఉంచి చక్కగా మనకున్న దాంట్లో ఏదైనా సరే, అది మంచి నీటినైనా మన మనస్సుతో సమర్పించాలి. చక్కగా ఆ స్వామి అమ్మవార్లు స్వీకరిస్తారన్న దాంట్లో ఎటువంటి సందేహం లేదు. చాలామందికి ఉన్న సందేహాలు ఇవి. ఇంట్లో ఈ చిత్రపటం పెట్టుకోవచ్చా? ఒక చిత్రపటం ఉంటే ఇంకొక చిత్రపటం పెట్టుకోవచ్చా? ఈ విగ్రహాన్ని పెట్టుకోవచ్చా? ఇంత విగ్రహాలుంటే ఇంట్లో నైవేద్యం ఖచ్చితంగా పెట్టాలా అని. వీటన్నింటికీ సమాధానం నీ దగ్గరే ఉంటుంది. ఎందుకంటే ఎలాంటి నియమాలు నువ్వు పాటించగలవు, ఎంతటి శ్రద్ధను నువ్వు పూజ విషయంలో తీసుకోగలవన్నది నీ మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది. పక్కింటి వారు ఈ విగ్రహాన్ని పెట్టి పూజ చేసుకుంటున్నారు, వాళ్ళకి బాగా కలిసొచ్చిందని నువ్వు కూడా ఆ పని చేయకు. ఒక మంచి విషయాన్ని నువ్వు వేరే వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవడంలో తప్పు లేదు, కానీ దాన్ని నువ్వు ఎంతవరకు కొనసాగించగలవని నువ్వు మాత్రమే ఆలోచించుకోవాలి. ఇవన్నీ మీకు చెప్పడానికి మెయిన్ రీజన్ అయితే నా పూజా వీడియోస్ కావచ్చు, డైలీ వ్లాగ్స్ కావచ్చు, మోటివేషనల్ థింగ్స్ కావచ్చు, ఏదైనా సరే వీటన్నింటిలో నా లైఫ్ స్టైల్, నేను ఏదైతే పాటిస్తానో వాటిని మాత్రమే షేర్ చేస్తూ ఉంటాను. ప్రతి ఒక్కరూ ఇదే పాటించాలి, ఇలానే చేసుకోవాలని నేను ఎప్పుడూ చెప్పను. అయితే మీరందరూ అంటుంటారు కదా, మీరు పెట్టే ముగ్గుల దగ్గర నుంచి స్వామి అమ్మవార్ల పూజ వరకు మాకు ప్రతీదీ నచ్చుతుందని. మీ అందరికీ నచ్చుతున్నందుకు నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. చాలామంది మన రెగ్యులర్ వ్యూవర్స్ వాళ్ళ ఇంట్లో చేసుకున్న పూజా పిక్స్ను కూడా షేర్ చేస్తూ ఉంటారు. ఆ పిక్స్ చూసినప్పుడు నిజంగానే కడుపు నిండిపోతుంది. అంత అందంగా అలంకరించుకొని పూజనాచరిస్తూ ఉంటారు. కొంతమంది సింపుల్గా చేసుకునే వాళ్ళు ఉంటారు, అయినా సరే చాలా కలగా ఉంటుంది. మనం ఇంట్లో రకరకాలుగా అలంకరణలు చేసి పూజను చేస్తున్నామన్నది ముఖ్యం కాదు. మనస్సు పెట్టి చక్కగా భక్తి శ్రద్ధలతో స్వామి అమ్మవార్ల పూజను ఆచరిస్తున్నామా లేదా అన్నది మనం చూసుకోవాలి. భక్తి లేకుండా నువ్వు ఎన్ని సమర్పించినా సరే అది వృధానే అవుతుంది.
రోజువారీ పనుల్లాగే ఇంట్లో దీపారాధన చేసుకున్నాము, చక్కగా పండో పాలో సమర్పించుకున్నాము అన్నది కూడా నీ మీద ఆధారపడి ఉంటుంది. ప్రతి ఒక్కరి కుటుంబంలో ఒకేలాంటి అలవాట్లుండవు కదా, వారి వారి సాంప్రదాయాలను బట్టి వారు చేసుకోవచ్చు. ఒక మంచి విషయాన్ని పాటిస్తున్నప్పుడైనా లేదా పూజనాచరిస్తున్నప్పుడైనా సరే మనకు ఉండకూడని విషయం ఏంటో తెలుసా? సందేహం. సింపుల్గా ఇంగ్లీష్లో చెప్పాలంటే డౌట్స్. వీటితో నువ్వు ఏ పని చేసినా సరే సక్సెస్ అవ్వదు. మనస్ఫూర్తిగా ఇష్టంతో కాన్ఫిడెంట్గా ఎప్పుడైతే నువ్వు చేస్తావో ఖచ్చితంగా పాజిటివ్ రిజల్ట్స్ని నువ్వు పొందగలవు. అది నువ్వు ఇంట్లో చేసే చిన్న పని అయినా సరే, దేవుని పూజ అయినా సరే, ఏదైనా సరే ఇవి చాలా ముఖ్యమైనవి. తెల్లవారుజామున ఇంటి ముందు అందంగా ఇలా కమలం ముగ్గును వేసుకున్నాను. అమావాస్య పూజని నేను ఇంట్లో ఎలా చేసుకున్నానో ఇప్పుడు చూసేద్దాం. గుమ్మం ముందు ముగ్గును పెట్టి ఇంటిని శుభ్రపరచుకున్న తర్వాత నైవేద్యం తయారు చేసుకున్నాను. పూజ గదిని శుభ్రపరచుకొని అందంగా విగ్రహాలను, చిత్రపటాలను పువ్వులతో అలంకరించి దీపారాధనకు సిద్ధం చేసుకున్నాను. మన ఇంటి బంగారు తల్లిని అందంగా సువాసన భరితమైన మల్లెపూలతో అలంకరించాను. ఈ అమావాస్య రోజున పెద్దలకు పెట్టుకున్నాము. అత్తయ్య మావయ్య ఫోటోలను ఇలా పీఠంపై ఏర్పాటు చేసుకుని సిద్ధం చేసుకున్నాను. ఈ విధంగా పెద్దలకు అమావాస్య ఆనవాయితీ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా చేసుకుంటూ ఉంటారు. ఇంట్లో పెద్దవాళ్ళు ముందు నుంచి ఆచరించే ఉంటాయి కదా, అవి మనం కూడా చేసుకోవాల్సి ఉంటుంది. చక్కగా అష్టలక్ష్మి దీపాన్ని పసుపు కుంకుమలతో అలంకరించి దీపారాధన చేసుకుంటూ ఉన్నాను. ఆ వెలుగుతున్న దీపాన్నే సాక్షాత్తు లక్ష్మీ స్వరూపంగా భావించి పుష్పాక్షంతలను సమర్పించి దీపం జ్యోతి పరబ్రహ్మ స్వరూపిణ్యై నమః అంటూ నమస్కరించుకున్నాను. ఇంట్లో విశేషంగా ప్రతి నిత్యం కూడా కామాక్షి దీపం కానీ, గజలక్ష్మి అమ్మవారి దీపాన్ని కానీ లేదా అష్టలక్ష్మి దీపాన్ని కానీ ఏర్పాటు చేసుకుంటాను. పెద్దల ఫోటోల దగ్గర కూడా ఇలా దీపాలను వెలిగించి నమస్కరించుకున్నాము. ఇలా పెద్దలకు పెట్టే అమావాస్య రోజున ఏదో ఒక నైవేద్యాన్ని తెల్లవారుజామునే చేసి పెట్టుకుంటామో, అలాగే మధ్యాహ్నం 12 గంటలకు చక్కగా ఇంట్లో మనం ఏదైతే వండుతామో ఆ ఆహార పదార్థాలన్నింటినీ కూడా వారికి సమర్పించడం జరుగుతుంది. ఇంట్లో పద్ధతి వచ్చేసరికి అమావాస్య రోజున పెద్దవాళ్ళకు పెట్టే రోజు 11 గంటలకంతా కూడా వేడి అన్నం, సాంబార్, ఒక తాలింపు, గారెలు వీటన్నిటిపైన కొద్దిగా ఆవునేతిని వేసి పండు, పెరుగు వీటన్నిటినీ సమర్పిస్తాము. అయితే మా వారికి ఆఫీస్ ఉండడంతో పొద్దున్నే పూజను చేసేసుకున్నాము. పాయసాన్ని ముందుగా అమ్మవారికి నివేదన చేసిన తర్వాత పెద్దలకు కూడా నివేదించి చక్కగా కర్పూర హారతినిచ్చి నమస్కరించుకున్నాము. శుక్రవారంతో కూడిన అమావాస్య కదా, చాలా అంటే చాలా అద్భుతంగా జరిగింది ఇంట్లో పూజ అంతా కూడా. పూజకు కావాల్సినవన్నీ ముందు రోజే సిద్ధం చేసుకుని తెల్లవారుజామున నుంచి ఇల్లంతా శుభ్రపరచుకున్న తర్వాత పూజనాచరించుకుంటే చాలా సులువుగా చేసుకోవచ్చు. ఎందుకో తెలియదు, ఈ రోజున అమ్మవారిని చూస్తూ ఉంటే చాలా అంటే చాలా కలగా అనిపించింది. ఇందాక చెప్పాను కదా, ఆఫీస్తో పాటు పిల్లలకు కూడా స్కూల్స్ ఉంటాయి కదా. సో కనిష్క రెడీ అయిపోయిన తర్వాత ఇక్కడ పెద్దవాళ్ళకి, వాళ్ళ తాతయ్యకి, నానమ్మకి ఇలా పూజను చేసుకుంటూ ఉంది దండం పెట్టుకొని. వెంటనే నిద్రలేచి చక్కగా స్నానం చేసేసింది. కొబ్బరికాయను కొట్టిన తర్వాత ఇక్కడ పెట్టేసి కర్పూర హారతిని ఇవ్వడానికి. కనిష్క సరిగ్గా పూజ టైంకి ఇక్కడ ఉండేసరికి చాలా ఆశ్చర్యంగా అనిపించింది మా ఇద్దరికి. ముఖ్యంగా పెద్దవాళ్ళకి చిన్నపిల్లలంటే ఎక్కువ ఇష్టం ఉంటుంది కదా, అందుకేనేమో ఇలా జరిగిందని అనిపించింది. నేహా, కనిష్క ఇద్దరూ కూడా పూజను చేసిన తర్వాత అలా చూస్తూ ఉంటారనమాట నిల్చొని. ఇక్కడ చూడండి బంగారు తల్లి ఎంత ముద్దుగా దండం పెట్టుకుంటుందో. వాళ్ళ నాన్న, కనిష్క ఇద్దరూ దండం పెట్టుకున్న తర్వాత నేను కూడా ఇక్కడ కర్పూర హారతినిస్తున్నాను. పెద్దలకు అమావాస్య చాలా విశేషమైన రోజు. ఆ రోజున ఏదైనా తీపి పదార్థం, పాయసం లాంటిది చేసి పెట్టి చక్కగా మనసులో వాళ్ళని తలుచుకొని 10 మందికి అన్నదానం చేసినా సరే చాలా మంచిదని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. ఇలా వారికి పెట్టిన నైవేద్యాన్ని ముందుగా కాకికి పెట్టి ఆ తర్వాత మేము ఇంట్లో వాళ్ళందరం కూడా ప్రసాదంలాగా స్వీకరిస్తాము. పూజ అనంతరం స్వామి అమ్మవార్లకు చక్కగా ధూపాన్ని సమర్పించి ఇంటి బయటన గుమ్మం దగ్గర కూడా ఇలా ధూపాన్ని సమర్పించాను. మంగళ శుక్రవారాల్లోనైనా లేదా ప్రతీ నెల అమావాస్య, పౌర్ణమి వస్తుంది కదా, చక్కగా ముందు రోజే మనం ఇంటిని శుభ్రపరచుకొని ఇంట్లో విశేషంగా ఆవు పేడతో చేసిన మనకు సాంబ్రాణి దొరుకుతుంది కదా, దాంతో ధూపాన్ని వేసుకుంటే ఇల్లంతా పూజ గదిలో మాత్రమే కాదు ప్రతి గదిలోనూ ధూపాన్ని సమర్పిస్తే ఇంట్లో ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ, దృష్టి దోషాలున్నా సరే తొలగిపోతాయి.
ప్రతి నెలా కూడా అమావాస్యకి ముందుగా ఇల్లంతా నీట్గా బూజులవి దులుపుకున్న తర్వాత కర్టన్స్ అవి వాష్ చేసి ఇంటిని చక్కగా శుభ్రపరచుకుంటాను. మొత్తం కూడా డస్టింగ్ చేసుకొని మెయిన్గా ఇంట్లో సన్లైట్ వచ్చే విధంగా కర్టన్స్ కానీ డోర్స్ కానీ ఓపెన్ చేసుకోవాలి. ఇంట్లో అలా డైరెక్ట్ సన్లైట్ పడడం కూడా చాలా ముఖ్యం. దీంతో ఆరోగ్యమే కాదు మనలో కూడా మంచి పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. మెయిన్ ఎంట్రన్స్ దగ్గర కొన్ని ప్లాంట్స్ని పెట్టుకున్నాను కదా, వాటిని వాటరింగ్ చేసి చక్కగా వాటిని జరిపి మొత్తం కూడా క్లీన్ చేసుకున్నాను. ముందు రోజు ఇలా ఆల్మోస్ట్ ఇల్లంతా కూడా క్లీన్ చేసుకున్న తర్వాత ఇక డోర్ మ్యాట్స్ దగ్గర నుంచి కార్పెట్ అన్నీ కూడా ప్లేస్ చేసుకుంటూ ఉన్నాను. హౌస్ క్లీనింగ్ వర్క్స్ చేసిన తర్వాత హెడ్ బాత్ చేశాను. అందుకే ఇక్కడ హెయిర్ డ్రైయర్ పెట్టుకుంటున్నాను. ఇల్లంతా ఇలా మంత్లీ వన్స్ ఆర్ ట్వైస్ డీప్ క్లీనింగ్ చేసుకుంటే చాలా నీట్గా ఉంటుంది. అలాగే ఇంట్లో ఒక మంచి పాజిటివ్నెస్ ఉంటుంది. నా ఈ వర్క్స్ అన్నీ అయ్యేలోపు కనిష్క కూడా స్కూల్ నుంచి వచ్చేసింది. తనని ఫ్రెష్ చేసి డ్రెస్ చేంజ్ చేసిన తర్వాత ఫ్రూట్స్ని ఇచ్చేసాను. మ్యాక్సిమం పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత సమ్మర్ కదా ఫ్రూట్స్నే ప్రిఫర్ చేస్తున్నాను. అండ్ ఇంకా తెలిసిందే కదా, పిల్లలు స్కూల్ నుంచి వస్తే వాళ్ళ కబుర్లన్నీ అలా వింటూ ఉంటాము. ఇలా ఫ్రూట్స్ ఇచ్చిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత లంచ్ తినిపించేస్తాను. ఈరోజు ఈ డీప్ క్లీనింగ్ వర్క్స్తో కొద్దిగా లేట్ అయింది. అందుకనే అప్పటికప్పుడు ఈజీగా మష్రూమ్ పులావ్ చేసేసాను. లంచ్ తర్వాత క్లీనింగ్ వర్క్స్ అయిపోయాయి కదా, ఇంకొన్ని పెండింగ్ వర్క్స్ ఉంటే అవన్నీ చేసేసుకున్నాను. మనకు మెయిన్గా బెడ్ నీట్గా ఉంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఫస్ట్ నా డే స్టార్ట్ అయ్యేదే బెడ్ని నీట్గా ఆర్గనైజ్ చేసుకోవడంతో. అలా నీట్గా సెట్ చేసిన తర్వాతే నెక్స్ట్ వర్క్స్లోకి వెళ్ళిపోతాను. మార్నింగ్ నిద్ర లేవంగానే ఫస్ట్ బెడ్షీట్స్ అవి ఫోల్డ్ చేయకుండా మన వర్క్స్లోకి వెళ్ళిపోయామంటే ఆ రోజంతా క్లమ్జీగా ఉంటుంది. పిల్లోస్ అన్నిటిని కొద్దిసేపు సన్లైట్లో ఉంచి డ్రై అయిన తర్వాత మళ్ళీ పిల్లో కవర్స్ వేసేసి సెట్ చేసేసాను. ఈవెన్ కనిష్క కూడా బెడ్స్ మీద ఎక్కి జంప్ చేయడం అలాంటివి చేయదు కాబట్టి ఎప్పుడు నీట్గానే ఉంటుంది. ఈరోజు బెడ్ స్ప్రెడ్ కొత్తది వేసుకున్నాను. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. ఫస్ట్ టైం బెడ్షీట్స్లో రెడ్ అండ్ వైట్ కాంబినేషన్ ట్రై చేశాను. ఏంటి స్పెషల్ ఈరోజు? జెండా ఫ్లాగా అంటే ఓకే, రిపబ్లిక్ డే. సూపర్. ఎవరు చెప్పారు నీకు రిపబ్లిక్ డే అని ఈరోజు? ఓకే, అవి ఫ్లాగ్ కలర్సా? గ్రీన్, ఓకే, ఫ్లాగ్లో ఎల్లో కలర్ ఉంటుందా? నో. వాట్ ఆర్ ద ట్రై కలర్స్? చెప్తాండి. బ్లూ, గ్రీన్, ఓకే, ఆరెంజ్, ఓకే, వైట్. వెరీ నైస్ నాన్న, వెరీ నైస్. నేను చెప్తా. బ్లూ, ఇంకా ఆరెంజ్, గ్రీన్, ఇంకా వైట్. ఓకే, వెరీ నైస్, వెరీ నైస్ మమ్మా. చెప్పడం మర్చిపోయాను, శ్యామలా నవరాత్రులను ఈరోజు సాయంత్రం నుంచి మొదలు పెడుతున్నాను. మీలో ఎంతమంది చేసుకుంటున్నారు? తప్పకుండా కమెంట్స్లో షేర్ చేయండి. వ్లాగ్ ఒకవేళ నచ్చితే గనక తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మీ అందరికి ఉపయోగపడే ఒక చక్కటి వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ సంధ్యా రూపేష్.